Daily. Taste the Daily. హాయ్ హలో నీ హావ్ వెల్కమ్ టు సైన్ మార్క్ 2.0. హీరోలు రెమ్యూనరేషన్ అనే మాటలు ఎప్పుడూ క్రేజీగానే ఉంటాయి. వాళ్ళు ఎంత తీసుకుంటారో వీళ్ళెంత డిమాండ్ చేస్తారో అనే మాటలు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అటెన్షన్ గ్రాప్ చేస్తూనే ఉంటాయి. టాలీవుడ్లో హీరోలు తమ దగ్గర ఎలా ఉంటారో ఓ నిర్మాత చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ మన టాప్ స్టార్లు ఎంతెంత డిమాండ్ చేస్తారో తెలుసా? ముందుగా రెమ్యూనరేషన్లో అడగకూడదు, వచ్చే ఆదాయాల్లో తీసుకోవాలంటూ ఈ మధ్య కాలీవుడ్లో ఒక వాదన వినిపించింది. అచ్చం దాన్ని రిప్రజెంట్ చేసేలా ఉంది ఆంధ్రా కింగ్ తాలూకా విషయంలో రామ్ ప్రవర్తన. ఈ మూవీకి ఆయన పారితోషికానికి బదులు నైజాం గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తీసుకున్నారట. తారక్ ప్రభాస్ అయితే ఎప్పుడు డబ్బుంటే అప్పుడివ్వండి అనే టైప్ అని చెప్పుకొచ్చారు నిర్మాత రవిశంకర్. పుష్ప ఆ రేంజ్ హిట్ అయినప్పుడు రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఇచ్చారనే టాపిక్ చాలా కాలం నడిచింది. అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన ఏడాది దాకా అల్లు అర్జున్ కి పూర్తి పారితోషికం ఇవ్వలేదట మేకర్. రంగస్థలం సినిమాకు రామ్ చరణ్ కి ఇవ్వాల్సిన డబ్బులో 4 కోట్లు బ్యాలెన్స్ ఉండిపోయిందట. వాటిని కూడా ఆయన అప్పుడో 20 అప్పుడో 25 తీసుకున్నారట. అంతేకాని ఇస్తేనే చేస్తా అనే డిమాండ్ అస్సలు లేదట. అబ్బాయి విషయం ఇలా ఉంటే బాబాయ్ మాత్రం మీకు మిగిలితేనే ఇవ్వండి అంటారట. తెలుగు సినిమా హీరోలు రెమ్యూనరేషన్ల విషయంలో ఎంత పట్టువిడుపులతో ఉంటారో తమకు బాగా తెలుసంటున్నారు రవిశంకర్. రాశీ ఖన్నా పేరు చెప్పగానే సౌత్ ఇండియన్స్ కి ఫుల్ కమర్షియల్ మూవీస్ గుర్తొస్తాయి. నార్త్ ఆడియన్స్ కి మాత్రం పక్కా పర్ఫార్మర్ ఇమేజ్ కనిపిస్తుంది. మరి ఈ రెండిటి గురించి రాశీ మనసులో ఏముంది? ఆమె తనని తాను ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? రీసెంట్గా తెలుసు కథలో మెప్పించిన ఈ లేడీ త్వరలోనే పవర్ స్టార్ సినిమాలో ఏం చేయబోతున్నారు? నార్త్ లో ఎంత బిజీగా ఉన్నా సౌత్ ని వదిలిపెట్టడం ఇష్టం ఉండదు రాశీ ఖన్నాకి. హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లోనే ఇక్కడ స్థిరపడాలని తెలుగు నేర్చుకున్న బ్యూటీ ఈమె. ఉత్తరాదిన అవకాశాలు బాగానే వస్తున్నా సౌత్ లో సినిమాలు చేస్తూనే ఉండాలన్నది ఆమె పెట్టుకున్న నియమం. పాత్రల ఎంపిక విషయంలో తనకంటూ స్పెషాలిటీ ఉంటుందంటున్నారు రాశీ. కమర్షియల్ సినిమాలు చేయటం ఇష్టమే అంటున్నారు. అయితే దానికో లిమిట్ ఉంటుంది అన్నది ఈ మధ్య బాగా తెలిసొస్తోందట. కంఫర్టబుల్ గా లేని ఏ విషయాన్ని చేయకూడదని భావిస్తున్నారట ఈ లేడీ. సౌత్ లో కావలసినన్ని కమర్షియల్ సినిమాలు చేశాను, అందుకే నార్త్ లో పర్టికులర్ గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలే చేయాలని ఫిక్స్ అయిపోయాను. ప్రతి మనిషికి ఓ కంఫర్ట్ జోన్ ఉంటుంది, దాన్ని ఎవరూ కామెంట్ చేయకూడదు అని అంటున్నారు రాశీ. రీసెంట్ గా తెలుసు కథలో నటించారు ఈ బ్యూటీ. త్వరలోనే పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో తెరపై కనిపించడానికి రెడీ అవుతున్నారు. తన అభిరుచికి తగ్గట్టు భవిష్యత్తులో ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకుంటారని చెప్తున్నారు మిస్ రాశీ. పెళ్లి గురించి ప్రస్తావిస్తే మాత్రం టైం వచ్చినప్పుడు తప్పక జరుగుతుంది అంటూ చిన్నగా నవ్వేస్తున్నారు. ఫ్యాన్ వార్స్ ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటాయి, కానీ వాటిని దాటి కొన్ని ఆరోపణలు ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. లేటెస్ట్గా మలయాళ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి. పృథ్వీరాజ్ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేకపోతున్నది ఎవరు? మా అబ్బాయి ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారు, అతన్ని కిందకి లాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పృథ్వీరాజ్ తల్లి ఓపెన్ గా మాట్లాడారు. అసలు అలా జరుగుతుందా? ఎల్2 ఎంపురాన్ లాంటి సినిమాతో డైరెక్టర్ గా ఫేమ్ తెచ్చుకుని నటుడిగా నిర్మాతగా టాప్ లో ఉన్న పృథ్వీరాజ్ కి కూడా ఇలాంటివి జరుగుతాయా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. రీసెంట్ గా పృథ్వీరాజ్ నటించిన వితాయత్ బుద్ధ విడుదలైంది. అయితే ఈ సినిమాను పుష్పతో పోలుస్తూ రిలీజ్ కి ముందే ట్రోలింగ్ జరిగింది. దీని గురించే పృథ్వీ తల్లి ఆందోళన చెందారని అంటున్నారు విమర్శకులు. ఒకవైపు వారణాసి లాంటి సినిమాలో నటిస్తున్నారు పృథ్వీరాజ్. ఫ్యూచర్లోనూ డైరెక్షన్ కి కావాల్సిన కథలున్నాయి. పలు ఇండస్ట్రీల్లో ఆయనకు మంచి పేరుంది. అలాంటప్పుడు ఇలాంటి వాటిని లైట్ తీసుకోవాలని సలహాలిస్తున్నారట సన్నిహితులు. డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ పృథ్వీరాజ్లోనే కాదు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండాలంటున్నారు మాలీవుడ్ క్రిటిక్స్. మామూలు సందర్భాల్లో చాలా విషయాల మీద ఫోకస్ ఉండదు, కానీ ఏదైనా ఓ స్పెషల్ విషయం జరిగినప్పుడు మాత్రం టాప్ 10లో ఎవరున్నారు, టాప్ 5లో ఎవరున్నారు, వాళ్లతో మనకున్న రిలేషన్ ఏంటి, ఇలా అన్ని విషయాలు ఫ్లాష్ అవుతాయి. ఇప్పుడు ధనుష్ మూవీకి బాలీవుడ్లో డే 1 వచ్చిన ఓపెనింగ్స్తో నార్త్లో సౌత్ కనెక్షన్ గురించిన టాపిక్ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చేసింది. ధనుష్ కృతి సనన్ నటించిన తేరే ఇష్క్ మే మూవీ హిందీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ 15 కోట్ల దాకా వచ్చాయని అంచనా. దీన్ని బట్టి ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో దీని ప్లేస్ టాప్ 8లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే 29.50 కోట్లతో చావా కనిపిస్తోంది. సెకండ్ ప్లేస్ ని వార్ 2 సొంతం చేసుకుంది. 28 కోట్ల దాకా డే 1 ఓపెనింగ్స్ వచ్చాయి ఈ మల్టీ స్టారర్ కి. అటు చావాలో రష్మిక నటిస్తే ఇటు వార్ 2లో తారక్ స్పెషల్ అట్రాక్షన్. థర్డ్ టాపర్ గా సికందర్ ఉంది.
సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా రన్నింగ్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే మురుగదాస్ డైరెక్టోరియల్ మూవీకి డే 1 మాత్రం మంచి క్రేజే కనిపించింది. రష్మిక నటించిన చావా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే థామా 4th ప్లేస్ లో ఉంది. 23 కోట్ల రూపాయలు ఓపెనింగ్ డే కలెక్షన్స్ తెచ్చుకుని హిట్ టాక్ తెచ్చుకుంది మూవీ. ఫైనల్ గా 5th ప్లేస్ లో హౌస్ఫుల్ 5 నిలిచింది. ఈ ఏడాది హిందీలో టాప్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ తో సౌత్ వాళ్లకున్న షేర్ ని గుర్తు చేసుకుని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్స్. సినిమాల్లో ఎవరి పని వాళ్లే చేయాలా, లేకుంటే టాలెంట్ ఉంటే ఎవరి పని ఎవరైనా చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? బేషుగ్గా చేయొచ్చు. నవీన్ పొలిశెట్టి మాటల్లో చెప్పాలంటే సింగర్లు యాక్టర్లు అవుతుంటే యాక్టర్లు సింగర్లు కాకూడదా ఏంటి? రీసెంట్ టైమ్స్లో గొంతు సవరించుకున్న హీరోల్ని ఓసారి గుర్తు చేసుకుందామా మరి? అదన్నమాట సంగతి. హీరోలు ఎందుకు పాడకూడదు? నవీన్ పొలిశెట్టి పాడిన భీమవరం బల్మా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. 15 మిలియన్స్కి పైగా వ్యూస్తో దూసుకుపోతోంది. నవీన్ నటించిన అనగనగా ఒక రాజు సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతోంది. ఇలా నవీన్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో ఉంటే పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్లో రామ్ హ్యాపీగా కనిపిస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకాలో ఆయన పాడిన పాటని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల్ని పలకరించిన పవన్ కళ్యాణ్ని కూడా ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు. హరిహర వీరమల్లులో మాట వినాలి అని పాడిన ఆయన ఓజీలో చేసిన జపనీస్ హంగామాని మర్చిపోలేకపోతున్నాం అంటున్నారు అభిమానులు. సో చూసారు కదా, ఇవే వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.